నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అనేక సమస్యలు కూడా పేరుకుపోతున్నాయి. గత ప్రభుత్వమే బెటర్ అనే ఆప్షన్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల నోటి నుంచి వస్తున్న ప్రశ్న సమాధానం కనబడుతుంది. అసలు నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలలో తప్పుటడుగులేస్తుంది? 17 నెలల పరిపాలనకు సంబంధించి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం వైఆర్ టీవీ స్టూడియోలో నాతో పాటు ప్రముఖ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ శంకర్ ఉన్నారు. శంకర్తోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే శంకర్కు సంబంధించి ఉద్యమ సమయంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేశారు. ఆ తర్వాత విద్యార్థుల తరపున కూడా పోరాటం చేశాడు. ఇంకోవైపు నిరుద్యోగుల తరపున కూడా పోరాటం చేసిన పరిస్థితి, ఫైనల్గా అమరవీరుల కుటుంబాలతో కూడా యాత్ర చేసిన పరిస్థితి మనం చూసాం. సో తనతో నేను మాట్లాడతా, వాస్తవాలు ఏంటి అనేది తేట తెల్లం చేసే ప్రయత్నం మనం మొదలు పెడదాం. నమస్తే శంకర్ అన్న. నమస్తే. ఎలా ఉన్నావు? ఫైన్. ఎలా అనిపిస్తుంది 17 నెలల పాలన? 6 పథకాలు తీసుకొచ్చిండ్రు, ఆగం చేసిండ్రు తెలంగాణని. ఆ పథకాలకే 50,000 కోట్లు కావాలి సాలీన బడ్జెట్. ఇప్పుడు పరిస్థితి, ఒక వ్యక్తిని కొనుగోలుదారు శక్తికి చేయాలి ఏ ప్రభుత్వం అయినా. ఒక వ్యక్తిని ఉచిత పథకాల పేర అడుక్కునే శక్తిని తయారు చేస్తుండ్రు. ఈరోజు పరిస్థితి ఏమైందంటే బయటి రాష్ట్రాల నుంచి ఇలా పనులు చేసుకోవడానికి మన రాష్ట్రంలో వస్తుండ్రు. మన రాష్ట్ర సంపదనంతా వాళ్ళు పట్టుకుపోతుండ్రు. ఇప్పుడు ప్రధానంగా ఆ పరిస్థితి దాపరించింది. సో కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ ప్రజానీకం గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది. ఎందుకు అంటే అన్నీ ఉచితమే చేస్తేవి, ఇక నువ్వు పనిచేసే అది ఎక్కడుంది? సంక్షేమ పథకాలే ఇవ్వలే కదా, 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు. సంక్షేమాలు కాదు, సంక్షేమం వేరు, ఉచితం వేరు. ఓకే, వీళ్ళు ఇచ్చేటి అని ఉచితాలు. ఓకే, ఉచితాలు ఇచ్చి సోమరిపోతులను తయారు చేయడం తప్ప వీళ్ళు వ్యక్తిని ఒక శక్తిగా ఎక్కడ తయారు చేస్తున్నారు? ఏడుంది? మన విద్యా వ్యవస్థలు ఉందా? రాజకీయ వ్యవస్థలు ఉందా? ఇంకే వ్యవస్థలు ఉంది? లేదు కదా. సో కాబట్టి రేపు రానున్న రోజులలో గడ్డి పరిస్థితులు, ఎందుకంటే సోమరిపోతులను తయారు చేసుకుంటూ ఇవాళ ఒక పనికి వెళ్ళాల్సిన వ్యక్తి ఇలా బ్యాంకులో నాకు డబ్బులు పడలేదు, ఈ నెల వచ్చే సంక్షేమ పేరట వచ్చే ఉచితం రాలేదు అని బ్యాంకుల ముందు బార్లు తీరుతాం. రైట్ అన్న, అదంతా చర్చిద్దాం. నేనేమంటున్నానంటే 17 నెలల కాలం మీద, ఈ 17 నెలల కాలం మీద పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డగా, ఉద్యమకారుడిగా ఏమనిపిస్తుంది ఒక్క మాటలో? ఏదో అన్నట్టు ఉన్నది, బలిసి బాపనయం చేసుకుంటే పొద్దుమాపు స్నానాలే అన్నట్టుంది. ఏమున్నది పరిస్థితి? ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనే విఫలమయ్యారు. 100 రోజులు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది పరిస్థితి? ఏం లేదు, ఎక్కడ ఇచ్చినా గొంగడ అక్కడే ఉంది. వాళ్ళు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి టైం సరిపోతుంది. వాళ్ళు సంపాదించుకోవడానికి, రేపు ఉంటామో పోతామో, ఎవరు ఎంత దండుకోవాలనేది ఆలోచనతోటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకళ్ళన్న ప్రజలలోకి వచ్చి మీ సమస్యలు ఏంది, మీ పరిస్థితులు ఏంది అనేది ఏమన్నా అడుగుతుండ్రా? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ, ఇవెందో సరే ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే రాకపోయిండొచ్చు, ప్రభుత్వ యంత్రాంగం మంత్రాంగం ఉన్నది కదా, లక్షల రూపాయల జీతాలు ఇచ్చి, విలాసవంతమైన కార్లు ఇచ్చి, నీకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే కనీసం అధికారులు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఆ పరిస్థితి దాపరించింది ఇప్పుడు తెలంగాణలో. సరే, దానికి కారణం ఉన్నది, గత ప్రభుత్వంలో చేసిన కొన్ని పొరపాట్లు ఈ ప్రభుత్వం కూడా మీద కూడా కొంత ప్రభావం చూపుతున్నాయి. సో దాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయం వీళ్ళకి అర్థపట్టట్లేదు, అంతు చిక్కట్లేదు. మోనార్కిజం పనిచేయది, నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అనే సిద్ధాంతం పనిచేయది. దాన్ని వదిలిపెట్టి ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినరో ఆ ప్రజల వద్దకు వెళ్ళాలి మీరు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. 10 ఏళ్ళ అధికారం ఊరికే రాదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు చాలా స్పష్టంగా పోరాటం చేశారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ఉద్యమకారులకు కేసీఆర్ అనే వ్యక్తి దూరం పెట్టిండు, అందువల్లనే మేము ఉద్యమకారులను దగ్గర తీసుకుంటాం, ఉద్యమకారులకు సరైన గౌరవం ఇస్తాం, వాళ్ళకు ఇవ్వాల్సినవన్నీ మేనిఫెస్టోలో చాలా రకాలుగా కూడా జాగిస్తా అని రకరకాలుగా కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే యోచనలో ఉందా?
ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా? ఈ నమ్మకం నీకుందా ఒక ఉద్యమకారుడిగా? రాజకీయ పార్టీలు అక్కరెళ్ళేదాకా ఆదినారాయణ, అక్కరెళ్ళిన తర్వాత ఊదనారాయణ, ఉత్తనారాయణ అన్నారట. ఇప్పుడు కాగితాల మీద అయిపోయే పనులు వాళ్ళ మేనిఫెస్టోలో 40% దాకా ఉంది. ఏమైంది? చెయ్యలేకనా, మంగలేకనా, ఇంకేదో మాట అనకూడదు, బాగుండదు. సో కాగితాల మీద అయిపోయే పనులు చేయడానికి ఏమైంది? 100 రోజులు అడిగినావు కదా, 100 రోజులు పోయింది, సంవత్సరంన్నర కూడా దాటిపోయింది, 2 ఏళ్ళకు వస్తుంది. అటు ఇటన్నా 2 ఏళ్ళకు వస్తున్నాం. మరి ఇంకేం కావాలి? ఇంకేం ఫెసిలిటేట్ చేయాలి ఈ ప్రభుత్వానికి? ప్రజలు ఇంకేం సహకారం చేయాలి? స్థానిక సంస్థలు గెలిపియాలనా, మున్సిపాలిటీలు గెలిపియాలి? అదే మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు గెలిపియాలనా, లేకపోతే మహానగర పాలక సంస్థలు గెలిపిస్తే పనులు చేస్తారా, లేకపోతే మరోసారి అధికారం ఇస్తే పని చేస్తారా? కనీసం సోయి ఉండాలి కదా, చిత్తశుద్ధి ఉండాలి కదా. ఓకే. సో కాబట్టి ఇవన్నీ రాజకీయ నాయకుల ఎత్తుగడలు తప్ప ఇది ప్రజా ఆమోదయోగ్యమైన పనులైతే కావు. అంటే ఉద్యమకారులకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. అంటే ఉద్యమకారులకు క్లారిటీ ఇస్తారా? రాహుల్ గాంధీ వచ్చి ఒక మాట మాట్లాడతాడు, 250 గజాల జాగిస్తాం, అందులో ఇల్లు కట్టిస్తామంటారు. వీళ్ళు ఏమంటారు అంటే 250 గజాల జాగనే ఇస్తామని ముఖ్యమంత్రి అంటాడు. తర్వాత 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటాడు. మరి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులైనరు. 100 రోజులు దాటిపోతే రాజకీయ నాయకులకు పెన్షన్ అప్లికేబిలిటీ ఉంది. మరి ఈ ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వడానికి, 250 గజాలు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు. ఎందుకంటే లగచర్ల భూములు తీసుకోవడానికో, అభివృద్ధి పేరట, ఇంకెక్కడ ఈ మన ఇది ఉంది కదా మహేశ్వరం భూములు తీసుకోవడానికో, లేకపోతే శంషాబాద్ భూములు తీసుకోవడానికి, లేదా HCU భూములు తీసుకోవడానికి పద్ధతులు, ప్రణాళికలు అన్నీ ఉంటాయి. కానీ ఇదేంది చిన్న అంశం. ఇది ఉద్యమకారులకు నేను కొన్ని సూచించిన. ఫస్ట్ అయితే మమ్మల్ని గుర్తించు, ఏ ప్రాతిపదికకు గుర్తిస్తావో. గత ప్రభుత్వం గుర్తించలేదన్న ఇవాళ. గత ప్రభుత్వంలో ఒక మంచి ఏం జరిగింది అంటే, కొంతమంది ఎవరైతే ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకులు ఉన్నారో, విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇంతో కొంత సముచిత స్థానం ఇచ్చింది. కాంగ్రెస్ ఎక్కడ నన్ను ఇచ్చిందా? ఏదన్నా ఒక పదవి ఇచ్చిందా? ఒక బాలలక్ష్మికి ఒక మెంబర్ ఇచ్చింది. మెంబర్ ఇచ్చే స్థాయి ఆమెది? మీ పార్టీలో మెంబర్ ఇచ్చే స్థాయా? ఎక్కడి నుంచి పోతుండ్రు ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమకారులు, నాయకులు, విద్యార్థి నాయకులుగా ఎక్కడి నుంచి రూపాంతరం చెందిరు? ఈ యూనివర్సిటీలలోకి వెళ్ళే కదా రూపాంతరం చెందింది. ఆయా కళాశాలలకి వెళ్ళే కదా రూపాంతరం చెందింది. మీ వారసులే కదా. మరి వాళ్ళకి స్థాయికి తగ్గట్ట పోస్టులు ఏవి? ఇన్ని ఉన్నాయి కదా. 80 కార్పొరేషన్స్ ఉన్నాయి. 80 కార్పొరేషన్స్ 3 ఏళ్ల కాలానికో 2 ఏళ్ల కాలానికో ఇస్తే అవి 3 టర్ములు, అంటే నువ్వు అధికారం 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు 3 టర్ములు మార్చచ్చు. ఎంతమందికి? 80 అంటే 83 అకామిడేట్ చేయొచ్చు. మరి ఈ సోయి ఎందుకు లేదో అర్థం కావట్లేదు. మరి వీళ్ళని ఒకవేళ రాజకీయ అవకాశాలు ఇచ్చి ఎదిగిపిస్తే మమ్మల్ని మించిపోతారేమో అనే అభద్రతా భావం ఉండొచ్చు. నేను ఒక చిన్న ఇంటర్వ్యూలు విన్నా. రాజకీయ నాయకులు ఎట్లాంటి దృక్పథంతో ఉంటారట అంటే, ఎవడైనా తెలివి కల్లోడు ఉంటే వాని దగ్గర పెట్టుకోరట. ఎందుకంటే వాడు తెలివి కల్లా పని చేసిన, తెలివి కల్లా మాట మాట్లాడినా దగ్గర ఏవగించుకోలేరు. ఎందుకు అంటే వాడు ఎక్కడ నన్ను డామినేషన్ చేస్తాడో, ఎక్కడ నన్ను దొక్కేస్తాడో అనే అభద్రతా భావములు ఉంటారు. నేనేమంటున్నా, సూదిని ముళ్ళగడితే ఎన్ని రోజులు అది ముళ్ళగట్టగలుగుతాం? అది బయటికి వెళ్తుంది కదా. ఏ దారి నుంచైనా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినాడు నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి కదా. చిన్నోడి తెలివికి మనం రెస్పెక్ట్ చేయాలి, పెద్దోడి వయసుకు మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ ఆలోచన దృక్పథంతో ఉంటే రాజకీయ పార్టీలు బాగుంటాయి, రాజకీయం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ఈ ఆలోచన లేనన్న రోజులు ఏం చేస్తాం? ఇట్లనే ఉంటుంది. అంతా డబ్బు మయం చేసిండ్రు రాజకీయం అంటే. ఎవరిని అంటే డబ్బులు ఉన్నాయి మేము కొంటాం అంతే. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యమకారులకు న్యాయం అయితే జరగదు. జరిగేది ఉంటే మొదటి జూన్ 2 నాడే ఇది అనౌన్స్ చేయాలి. ఏమడిగినాం మేము? నీ మేనిఫెస్టో హామీలు అది నీ పార్టీకి వదిలేసినాం, మాకు గుర్తింపు కార్డు ఇవ్వమని అడిగినాం. ఇవాళ మాకు నీవు ఇచ్చేటి ఏం బట్టాయి, మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వమని అడుగుతున్నాం. ప్రింటింగ్ చేయడానికి నీకు దొరుకుతలేదా? కార్డులు ఏమైనా దొరుకుతలేవా?
లేకపోతే నీకు ఇంటెలిజెన్స్ ఏమన్నా లేదా ఎవడు ఉద్యమకారుడు ఎవడు కాదు అని చెప్పడానికి? ఏది నీ దగ్గర? ఎక్కడుంది నీ దగ్గర? యంత్రాంగం మంత్రాంగమే లేదు. అదే 6 పథకాలని తీసుకొచ్చిండు, అందులో ఒక కాలం పెట్టిండు. మేము ఉరికిపోయి మా కేసులన్నీ వెతులగాడుకొని మేము చేసిన ఏవైతే స్టేట్మెంట్లన్నీ తీసుకొని మేము పేపర్ న్యూస్లు తీసుకొని ఎంక్లోజ్ చేసి ఇచ్చినాం. కానీ పరిస్థితి ఏమైంది? అందులో ఇల్లు ఇస్తామన్నారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, 1,00,000 చెప్పినారు, చౌకబారు ప్రకటనలు చేసినారు. ఏమున్నా చెప్పు. మేము ఏమంటాం, నీ ఏమొద్దు. ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే చనిపోయిన కుటుంబాలకు కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందిని ఐడెంటిఫై చేసింది, వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది, వాళ్ళకు ఇండ్లు కేటాయించింది, వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చింది. మరి మీరు ఇవ్వడానికి ఏమైంది? జార్ఖండ్ ప్రభుత్వం ఇస్తుంది కదా, అది మీదే ప్రభుత్వం కదా, దాన్ని యూస్ అయినా కనీసం సిగ్గు రావాలి కదా. ఎప్పుడు గుర్తిస్తావు? ఇంకా మిగిలిపోయిన అమరవీరులను ఎప్పుడు గుర్తిస్తావు? ఉద్యమకారులను ఎప్పుడు గుర్తిస్తావు? టైం లేదా? నీ దందాలు బిజినెస్లు చేసుకోవడానికి టైం లేదా అని అడుగుతున్నా ఇవాళ నేను. ఇప్పుడు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసినాం, గత ప్రభుత్వం తప్పులు చేసింది, మరి ఇప్పుడు నిన్ను ఒప్పులు చేయమని కదా నిన్ను ఎన్నుకున్నది, ఒప్పులు చేయమనే కదా నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వేం చేయాలి? జస్ట్ కార్డులు, దానికి కమిటీలా కాలయాపనలా నీ దగ్గర ఓ డాటా పాడైంది, తీసుకున్నాం మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. ఏ రకంగా ఐడెంటిఫై చేస్తావో ఫస్ట్ ఉద్యమకారులను గుర్తించు, ఒక కార్డు ఇవ్వమని అడుగుతున్నాం నిన్ను. అది కూడా చేత కాకపోతే చెప్పుర్రి, మమ్మల్ని గుర్తించడానికి ప్రజలు ఉన్నారు, మీ గుర్తింపు పెద్దగా మాకు అవసరం లేదు, కానీ బొంద పెడతాం. అంటే ఉద్యమకారులుగా మోసపోయారని చెప్తారు. బరాబరి. ఎందుకు అంటే మీరు మరో పోరాటం కూడా చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, అక్కడ మేము పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ తిన్నాం కాబట్టి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మీ నిరుద్యోగ ఆశలు గల్లంతయ్యాయా? నిరుద్యోగ ఆశలకు పట్టాభిషేకం జరిగిందా? రాజకీయ నాయకులు ఆ మాట నీళ్ళ మీద మూట రెండు ఒకటే రకంగా ఉంటాయి, అది తప్ప ఇంకొకటి ఏముండదు. ఇలా 100 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఎక్కడి? 50,000 ఉద్యోగాలు కూడా నింపలే. అవి గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్స్ తప్పితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఫ్రెష్ నియామకాలు చేసింది ఏమీ లేదు. ఏదో ఇప్పుడు పరిస్థితి మాది ఎట్లుందంటే లేవలేని అత్తకు వంగలేని కోడలు దొరికిందన్నట్టు ఉంది మా పరిస్థితి, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎప్పుడు మీ రాజకీయ నాయకులకి 5 ఏళ్ల కాలానికి ఎలక్షన్ పోగానే మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు కాలానుగుణంగా, ఒక టైం ఉంది. మరి మాకెందుకు లేదు? మాకు క్యాలెండర్ ఇయర్ అన్నారు కదా, చట్టబద్ధమైన క్యాలెండర్ ఇయర్ ఏది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఏవైతే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఏదైతే ఉందో గదే మళ్ళీ కొత్త కాగితం తీసి బయట పెట్టిండ్రు. అది చెత్త కాగితమో ఉత్త కాగితమో అది వాళ్ళకే తెలవాలి. ఏమన్నా అంటే వాళ్ళని సమర్థించే వాళ్ళు మేము చేసినాం, మేము క్యాలెండర్ ఇయర్ ఏది? ఎన్నేళ్ళకి వస్తుంది క్యాలెండర్ ఇయర్? అంటే మా వయసు అంతా అయిపోయినాక వస్తుందా? లేకపోతే మేమందరం చదువులు అయిపోయి ఇళ్ళకి పోయిన తర్వాత వస్తాయా? ఎప్పుడు వస్తాయి? మీ ఎన్నికలకైతే ఒక కొలమానం ఉంటుంది, ఒక టైం ఉంటుంది, మరి మాకెందుకు ఉండదు? అన్నీ మారుతున్నాయి కదా పరిస్థితులు, ఒక స్టిపులేటెడ్ టైం ఎందుకు ఉండదు? ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అంటే, నీ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అందుబాటులో ఉంది అంటే ప్రజలు చెప్పాలి, ఒక స్టిపులేటెడ్ టైం ఉండాలి. ఇలా ధరణిలో ఏదో తీసుకొచ్చిండ్రు. ఇలా నేను ఈరోజు గొప్పగా ఏం చెప్తారంటే, దాన్ని ఏమంటారు, పొద్దుగాల ముఖ్యమంత్రిని గారిని కలిసేది మార్నింగ్ ప్రజావేదిక, ప్రజాభవన్ దగ్గర ప్రజా దర్బారు అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి ప్రజల్ని కలిసేది. ఇక ఏమనాలి, ఆయన దేనికి ఉన్న సిరి వీళ్ళకి ఏమైనా ఉందా? ఒక్కరోజు ఆ ఆర్భాటంగా హంగులు ఆర్భాటంగా చేసిండ్రు, తర్వాత ఏది నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి ఎందుకు కలవాలి? ఎప్పుడు కలవాలి. కింది స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ కానీ గ్రామ కార్యదర్శి కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు కదా పైకి రావాలి. ఒక అప్పీలేట్ అనేది ఒక పద్ధతి క్రమానుగుణంగా ఉంటుంది. కలెక్టర్ తోటి కానప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కానప్పుడు, చీఫ్ సెక్రటరీ తోటి కానప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి కదా. మరి వీళ్ళంతా ఏం చేస్తుండ్రు? గాడుదలకు వస్తుండ్రా? ఈ హైరార్కీ అంతా
గాడిదలా కాస్తుండ్రా లేకపోతే గాడిది పళ్ళు దోముతుండ్రా ప్రజల సొమ్ము తినుకుంటా ఏం చేస్తుండ్రు ఇలా ఒక అప్లికేషన్ ఇస్తే ఇలా భూమాత భూభారతిలో ఒక స్టిపులేటెడ్ టైం పెట్టినావు ప్రతి కంప్లైంట్కి ఒక టైం ఎందుకు పెట్టావు దాని మీద రివ్యూ ఎందుకు వేయవు ఎవరెవరి దగ్గర ఎన్ని కంప్లైంట్లు పెండింగ్లో ఉన్నాయి ఏ అధికారి తప్పు చేసిండు ఏ అధికారి ప్రజలకు సేవను అందించలేకపోయిండు ఎందుకు వీడిని సస్పెండ్ చేయకూడదు అనే భావన మీ లోపల కలగనన్ని రోజులు ప్రభుత్వ పనితీరు బాగాలేనట్టు. అంటే మీరు నిరుద్యోగులుగానే మిగిలిపోతారా? అంతే కదా. మేము కాదు 1969 ఒక తరం, 2009 ఒక తరం, తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక తరం, 3 తరాలు నష్టపోయినాం. ఇప్పుడు 3 తరాలు. ఆ రోజు బుల్లెట్ దెబ్బలకి వేయరు ఉద్యమకారులు అన్నాడు. రోజు విద్యార్థి ఉద్యమకారులు బుల్లెట్ దెబ్బలకి వేయరు. ఈరోజు ఆత్మహత్యలతోటి వేయరు. ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు పోతున్నాం, మిగిలిపోతున్నాం. ఇలా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక మిగిలిపోతున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏం ప్రజలకు కానీ. అంటే ఇంకొకటి ఏమంటున్నా శంకర్ గారు, మీరు ఉద్యమకారుడిగా చాలా అనుభవాలను ఎదుర్కొన్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు వచ్చు, 1969లో ఉద్యమకారుల గురించి చెప్పారు. ఇక్కడ అమరవీరులైన కుటుంబాలతోని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది కదా. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇచ్చిళ్ళు, తర్వాత జరిగిన పరిణామాలు వేరు. దీంతో పాటు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మేము పట్టించుకుంటాం, అనేక రకాలుగా గౌరవం ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ అది కనిపించదు. ఎట్లా చూడొచ్చు ఇది? ఏదో అన్నట్టున్నది, పొయ్యుదలేనమ్మ 7 మారువానాలు వేయిందంట. ఇక అదే గుర్తుకొస్తుంది. ఇక్కడ నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో నీ వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. సరే, నీకు 10 ఏళ్ల కాలం వాళ్ళకు పెద్దదైపోయింది, నీకు సంవత్సరన్నర కాలం చిన్నదైపోయింది. మరి ఏది నీ పనితీరు? ఇంకో 10 ఏళ్ళు ఇస్తే నీకు పనులన్నీ చక్కబెడతాడేమో ఈ ఒక్క మేనిఫెస్టోకి. చాలాదా? నువ్వే చెప్పినావు కదా, 100 రోజులని, 200 రోజులని, 300 రోజులని, ఇవన్నీ నువ్వే చెప్పినావు. సో కాబట్టి ఇవన్నీ వృధా ప్రయాస. అంటే తెలంగాణలో నిజంగా అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరగదు. ఎందుకు రాజకీయ పార్టీలందరూ తాను ముక్కలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే మేమని చెప్తుంది కదా. ఏంది తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంట. మరి ఎందుకు ఇయ్యలే ఆ రోజే 1969లో? 69 దాకా కాదు, 1950 నుంచే మొదలైంది కదా మన కథ. ఎస్ఆర్సి వేసినప్పుడే ఇవ్వాలి కదా నువ్వు. ఎస్ఆర్సి కమిషన్ నిర్ణయానికి మేరకే నువ్వు అసలు కలపకూడదు, కలిపింది కదా నీ పార్టీ. అది దాని తర్వాత 1969లో 369 మంది చచ్చిపోయారు కదా. మరి తర్వాత తెలంగాణ ఉద్యమంకి వచ్చే వరకు మరి మీ ఇంటెలిజెన్స్ నివేదికని గత ప్రభుత్వం చెప్పింది 1200 మంది దాకా చనిపోయారు అన్నారు కదా. మరి ఎందుకు చనిపోయారు? మీరే ఇచ్చుంటే, మీరే తెచ్చుంటే ఎందుకు చనిపోయారు? అసలు ఈ వెనుకబాటుకు కారణం ఎవడు? ఈ వెనుకబాటుకు కారణం ఎవడు అని అడుగుతున్నా. ఈ 75 ఏళ్ల పాలనలో 65 ఏళ్ళు పాలనలో ఉంది మీరే కదా. 60 ఏళ్ళ పాలనలో ఉన్నది మీరే కదా. మరి ఎందుకు వెనుకబాటుకు గురైంది? మీరు కదా. మీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తీసుకుపోయి ఆంధ్రోళ్ళ చేతిలో పెట్టింది, పరాయి పాలనకు పట్టం కట్టింది ఎవడు? మీరు కదా. ఇంకా పక్కోన్ని ఎట్లంటావు అంటున్నా నేను. ఏదో ఆడ గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీని కాదని ఇలా నిన్ను ఎన్నుకున్నాం. నీకంటే బెటర్ రోడ్ ఉంటే బెటర్ రోడ్నే ఆప్షన్గా ఎన్నుకునే వాళ్ళం. కానీ దరిద్రం ఏంటంటే ఆ టయానికి నువ్వే కనిపించినావు కాబట్టి ఒక మార్పు అనేది కావాలి కాబట్టి వేసినావు ఓట్లు. ఏదో నీ మీద ప్రేమ కొద్దీ వేయలే, నువ్వేదో ఉరగబెట్టినావు, తగలబెట్టినావు. ఈ రాష్ట్రానికి నువ్వే కదా కారణం వెనుకబాటుకి. అన్ని ముఖ్యమంత్రులల్లా ఒక 3 ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే పట్టుమని 10 రోజులు కూడా ఉండనియలే, మీరే కదా ఉండనియంది కూడాము. మరి మీరు ఎట్లా తెలంగాణని తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అంటే ఉద్యమాలు చేయకుండా ఇచ్చిండ్రా? మీరేమన్నా ఉద్యమాలు చేయకుండా ఇచ్చిండ్రా? అయితే చెప్పు. ఉద్యమాలు చేయకుండా, పోరాటం లేకుండా, మా శ్రమ లేకుండా, మా త్యాగాలు లేకుండా, మా త్యాగాల పునాదుల మీద ఊకున్నారు ఇవాళ మీరు. చచ్చిపోయిన తోటి ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద, మా సాక్రిఫై మీద కూర్చున్నారు మీరు రాజకీయ సన్నాసులు మీరంతా.
ఒక్కడికైనా విజన్ ఉందా? అసలు రాష్ట్ర రాబడి ఎంత, ఆ రాష్ట్రానికి అవుతున్న ఖర్చు ఎంత అనేది ఎక్కడ లెక్కపత్రం ఏడు ఉన్నది? ఎట్లా ఎకనామీ జనరేట్ చేయాలో తెలియక ఆఖరికైతే గచ్చిబౌలి భూమి అది గచ్చిబౌలి భూములని 30,000 కోట్లకి కదా నువ్వు తనఖా పెట్టాలనుకున్నావు, అమ్మాలనుకున్నావు. ఇవాళ కొన్ని ఏరియాలలో ట్యాక్స్లే కడతలేరు. ఎందుకు కట్టకూడదు? ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు నువ్వు ట్యాక్స్ వసూలు చేయాలి కదా. భూములు అమ్మితేనే నీకు ప్రభుత్వం నడుస్తుంది, లేకపోతే నడవదా? ఆనాడు అన్నావు కదా టీఆర్ఎస్ పార్టీ ఇన్ని వేల కోట్ల భూములు అమ్మిందన్నావు కదా. మరి నువ్వెందుకు అమ్ముతున్నావు? అమ్మకుండా పరిపాలన చేయరాదు? ₹1 పెంచకుండా పరిపాలన చేయరాదు? ఎందుకు చేయలేకపోతున్నావు? అయితే లేదా? లేకపోతే నీ చుట్టూ ఉన్నోళ్ళు పనికి మాసినోళ్ళ? లేకపోతే నీదేమైనా మోనార్కిజం ఉందా ఈ ముఖ్యమంత్రిది? నేను ఇట్లనే వేయాలి, ఇట్లనే ఉండాలి అనే మోనార్కిజం ఏమైనా ఉందా? చేత కాకపోతే వదిలేయాలి. నేనేమంటున్నానంటే అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినామని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు మాటలు. దానికి మీరు పూర్తి స్థాయిలో సమాధానం చేయాలి. అసలు తెలంగాణ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా? మన భాషలో చెప్పాలంటే సోయి ఉన్నదా తెలంగాణ యాసలో? అది రొట్టిదాని గట్టిదనమాట, పట్టె మంచం మీద తెలుస్తుందంట. ఇప్పుడు తెలుస్తుంది కదా మా కథ, వాళ్ళ కథ. పట్టె మంచం ఎక్కిండ్రు, ఏందో కథ తెలుస్తుంది, తేలిపోతుంది కదా. ఎన్ని రోజులు మనం ఇంకోని మీద బురద జల్లి కాలం గడుపుకుంటాం? అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయింది, 2 ఏళ్ళకు దగ్గర వస్తుంది. ఇంకా ఇంకోల మీద బురద జల్లడం ఎందుకు? నీ పనితనం ఏందో, నీ గట్టిదనం ఏందో చూపించాలి కదా. మరి నీ గట్టిదనం ఏది? నాలంటూ ఎవరన్నా సజెషన్స్ అడిగినా చెప్తాం కదా, ఏం రిఫార్మ్స్ కావాలి, ప్రజలు ఏం కోరుకుంటుర్రు, ప్రజలకు రా తిరుగుతా అని ఊకే చెప్తుండవు. ఎన్నడూ తిరగవే. ఇక రేపే ప్రజలలో కోతా, రేపే ప్రజల బాధలు తెచ్చుకుంటా, బందీలు తెచ్చుకుంటా. ఏది నీ బాధలు, బందీలు? ఎన్నడు పోయినావు? ఎన్నడు కలిసినావు? ఒక్క సంక్షేమ పథకం అనౌన్స్మెంట్ రోజు తప్ప నువ్వు ఎన్నడూ ప్రజలకు పోయి బాధలు తెలుసుకున్నావు? ఎన్నడూ ఒక గూఢాచారిలాగా వెళ్ళి నువ్వు ప్రజల బాధలు ఏందో ఎప్పుడు తెలుసుకున్నావు? చెప్పరాదు? చెప్పలేము. మేము ఎందుకు పోతాం? మా దందాలే మాకున్నాయి కదా. మీరు దందాలంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా, ఇండైరెక్ట్గా చంద్రబాబు పాలన ఏమైనా నడుస్తుందా? ఏమో గురువు శిష్యులు నడుస్తుండవచ్చు. నేను మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమం చేసేనాడు చాలామంది ఆంధ్ర పెట్టుబడిదారులు, పరాయి పాలకులు ఏమన్నారంటే, మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, మీరు మీ రాష్ట్రాన్ని పరిపాలించుకోలేరు, మీతోటి కాదు, మీరు ఈ ఉద్యమాన్ని వదిలేయండి, కలిసి ఉందామని పుయ్యో మొర్ర అని మొత్తుకున్నారు. ఓకే ఓకే అవును. మేము కూడా నీళ్లు, నిధులు, నియామకాలని మేము ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలే. అది రాజకీయ నిరుద్యోగుల పునరావాసం కోసమే తెలంగాణ అనేది మాకు తెలుసు. కానీ మేము చేసిన ఉద్యమం ఆత్మగౌరవం కోసం. పరాయి పాలనను పంపించి ఇవాళ మా పాలన మేము చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? అలా మాట నిజం చేస్తున్నాం. ఇవాళ పనికి మాసిన దరిద్రులని, సన్నాసులని, దద్దమ్మలని ఇలా అడ్మినిస్ట్రేషన్లో పెట్టి ఇలా అబాసుపాలవుతున్నాం. ఇలా ఒక్క ఎగ్జామ్ నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. ఇలా గ్రూప్ 1 అనే ఒక ఎగ్జామ్ని నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. మన ప్రతి నోటిఫికేషన్ అయాల ఆ ప్రభుత్వం మీద ప్రతి నోటిఫికేషన్ మీద కేసు ఉంది, ఈ ప్రభుత్వం మీద ప్రతి నోటిఫికేషన్ మీద కేసు ఉంది. మరి ఏం తేడా ఉంది? మరి ఆంధ్రాల పరిపాలన బాగా నడుస్తుంది కదా, వాళ్ళ నోటిఫికేషన్లు ఎక్కడ రద్దు అయితే లేవు కదా, వాళ్ళ నోటిఫికేషన్ల మీద ఎక్కడ కేసులు లేవు కదా. మరి వాళ్ళు ఎందుకు సమర్థవంతంగా చేయగలుగుతున్నారు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఉన్న లోపం ఏంది? అంటే తెలంగాణలో మంత్రులు లేరనా మీ ఉద్దేశం? లేకపోతే మంత్రులకు పరిపాలన రావట్లేదా? మీ ఉద్దేశంలో చాలా అర్థాలు ఉన్నాయి. నేనేమంటా, ఇవాళ ఒక మంత్రి ఉంటాడు, ఏదైనా ఒక మంత్రి ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు. ఆయన శాఖ ఏదో ఒక శాఖ, ఏది మున్సిపాలిటీ అనుకోండి, ఎంఏ అండ్ యూడిఏ అనుకోండి. ఆ శాఖ గురించి ఎవరు స్పందించాలి?
ఆ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి స్పందించాలి కదా. ఆ శాఖ మంత్రి కాదు స్పందించాల్సింది, పక్క మంత్రి స్పందిస్తాడు. అట్లట్లా అదే నడుస్తుంది మరి తెలంగాణలో. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెట్టుకున్నాడు సరదా కదా, తనది కాని పని చేయడం సరదా కదా, ఆ సరదా కోసం పనిచేస్తుంది. మీరు మున్సిపల్ అంటే నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ తెచ్చినాక మూసీ తెచ్చినాక భూములు అమాంతం పడిపోయినాయి. మళ్ళీ అమరావతిలో భారీ స్థాయిలో పెరిగినాయి. నేను చాలా మందితో ఆంధ్రాకు సంబంధించిన స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన. అరే మామ, మా దగ్గర విపరీతమైన అమరావతిలో భయంకరమైన రేట్లు ఉన్నాయి. మొన్నటి వరకు అసలు ఆడ ఏంది అంటే ఆ భూములను కాని నొల్లు లేరు. ఇందులో ఏమన్నా మతలబు ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఈ హైదరాబాద్ భూములు పడిపోవడం, అక్కడ లేవడం ఏమన్నా మతలబు ఉందా? వాళ్ళు ఏమన్నా బ్రాండ్గా దాన్ని పెంచే ప్రయత్నం ఏమన్నా జరిగిందనుకోవచ్చా? అదేం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత ప్రభావం ఉంటుంది. అది కొత్త రాజధాని కదా, దాని చుట్టూ రియల్ ఎస్టేట్ కానీ దాని ఏదైతే నిర్మాణాలు అంటే మొదటి దశలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. జగన్ వచ్చినాక పూర్తి స్థాయిలో 3 రాజధానులను పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినాయి. ఇది కొంచెం తెలంగాణ ప్రజలలో నానుతున్న పదాలు. ఎందుకంటే హైదరాబాదు, అమరావతి ఏంటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇంకా రేట్లు పెరగాలి. అయితే యాక్చువల్గా మనం గమనించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పెరగాల్సిన దానికి 20 రేట్లు పెరిగింది. 20 రేట్లు ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. ఎంత పెరగాలి? ఎంత పెరిగింది? పెరగాల్సింది అంటే గడిచిన 20 ఏళ్ళకు సరిపడే రేట్లు ఉండాలి. ఓకే, సారీ, మన ఈ రోజు నాటికి ఈ ధర ఉంటే ఆ ధరకు అనుగుణంగా ఏదైనా కొనుగోలుదారు ఏం చేస్తాడు, కొంటాడు. కానీ 20 ఏళ్ళకు సరిపడా రేట్లు పెంచేసిండ్రు, అమాంతం పెరిగింది 20 రేట్లు. అది కూడా కొంత ప్రభావం ఉంది. దాంతోపాటు మీరు అన్నట్టు ఇక్కడ అసమర్థ పాలన చోటు చేసుకుంటుంది కాబట్టి, అక్కడ సమర్థవంత పాలన నడుస్తుంది కాబట్టి ఆ దిశగా వైపు మలుతుంది. ఎందుకు అంటే కేంద్రాన్ని ఒప్పించగలిగిండు, కేంద్రం ద్వారా నిధులు తెప్పించగలిగిండు, దాదాపుగా 9,000 కోట్లు నిధులు తెప్పించగలిగిండు. ఇలా అద్భుతమైన రాజధాని నిర్మించగలుగుతాడు. ఆయన విజనరీ. సరే, చంద్రబాబు మిగతా విషయాలలో ఖండిస్తామేమో కానీ ఆయన ఒక విజనరీ. ఇక్కడ ఏమున్నది? ఏం విజన్ ఉంది? ఇక్కడ ఏం విజన్ లేదు. ఏం విజన్ లేదు. తాగిపియాలి, తూలిపియాలి, తన్నిపియాలి, ఏమైనా ఉంటే మీలాంటి నాలాంటి వాళ్ళని తన్నిపియాలి, అంతే. అది ఒక్కటి తప్ప ఇంకేముంటుంది? ఏం లేదు. మరి ఇక్కడ ఆర్థికంగా కూడా పడిపోవడానికి కారణం ఏంటి? సరే, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆర్థికంగా పూర్తి స్థాయిలో కూడా భారీగా పతనమైన పరిస్థితి కదా. నేను చెప్తున్నా కదా, అది మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం. ఇవాళ మంత్రిమండలి మొత్తానికి మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. ఏ శాఖ నుంచి ఎంత రాబడి వస్తుంది, ఎంత వినిమయం చేయాలి, ఆయా శాఖలలో ఏ శాఖలలో లోటుపాట్లు ఉన్నాయి అనే విషయాల పట్ల వాళ్ళకు అవగాహన లేకపోవడం అనేది ప్రధాన అంశమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా, మెజార్టీ బై మైనార్టీ. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. అదే అంటున్నా నేను. ఈ శాఖ మంత్రి ఇంకో శాఖ గురించి మాట్లాడుతుండంటే ఈ శాఖలో ఈయనకు అనుభవం లేనట్టు, అందుకనే అస్తవ్యస్తంగా ఉంది. సో ఇది అంటే రెవెన్యూని ఎట్లా రాబట్టుకోవాలి, దాన్ని ఏ రకంగా ఖర్చు చేయాలి అనే అవగాహనలు ఏమీ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అంటే ఇంకొక రకంగా కూడా చూస్తే తెలంగాణలో దాదాపుగా చాలా యూనివర్సిటీలకు సంబంధించి దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారనేది గత ప్రభుత్వంలో మనం పోరాటం చేసిన సందర్భంలో చాలామంది వక్తలు, మీలాంటి వాళ్ళు చాలామంది మేధావులు మాట్లాడారు. 40 లక్షల మందిలో మా ముఖ్యమంత్రికి కనీసం 4గురిని కలవడానికి కూడా అవకాశం ఎందుకు లేకుండా పోయింది? గ్యాప్ ఎందుకు వచ్చింది? కొత్తలో ఏం చేసిండంటే 4గురు కలిసిండు. ముఖ్యమంత్రి దగ్గర కంటే యాక్సెస్ ఉంటుంది అనుకున్నాడు. ఇప్పుడు అంతా డెలిగేట్స్ కలుస్తుండ్రు. ఎందుకంటే ప్రజల కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలంటే డెలిగేట్స్ కావాలి కదా. వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా డెలిగేట్లని ఫండ్ పెట్టే వాళ్ళని కలవాలి. మనలాంటి ప్రజలతో ఏం పని ఇప్పుడు? ఓకే, అవసరం లేదా? ఓట్లప్పుడు అవసరం, మనమే కదా ఓటేసి గెలిపించింది. అదే ఓట్లప్పుడు అవసరం, ఇప్పుడు అభివృద్ధి అవసరం కదా. అందుకనే డెలిగేట్లకే ఆయన దగ్గరికి యాక్సెస్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు. అంతే అంతే. అయితే శంకర్ భాయ్, ఒక చిన్న ప్రశ్న. నేను చాలా సందర్భాలలో మిమ్మల్ని చూసినప్పుడు, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు చూస్తున్న క్రమంలో దాదాపుగా ఒక 10-13 సంవత్సరాలు చదువుకుంటారా పూర్తిగా కోచింగ్ సెంటర్లో పుస్తకాల పురుపుగా చాలామంది నిరుద్యోగులు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి చాలా ఏళ్ళు కష్టపడ్డారు. ఈజీగా 10 అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది ఏళ్ళ తరబడి చదివి ఎన్ని సంవత్సరాలు చదివేది కదా. ఒక్క పోస్టును కూడా
ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సమర్థవంతంగా ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది? ఇప్పుడు గ్రూప్ 1 స్కామ్ అంటూ పూర్తి స్థాయిలో మొన్నటి వరకు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, ఇప్పుడు కోర్టు దాకా పోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అదే చెప్తున్నా కదా, మనకు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం. ఇప్పుడు గడిచిన కొద్ది కాలంగా కూడా మనం చూడొచ్చు, ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏ అధికారి పనితీరు బాగుంది, ఏ అధికారి పనితీరు బాగాలేదు అనేది నీ దగ్గర ఉన్నది. నాలంటోడిని అయితే సింపుల్గా ఏం చేస్తా అంటే, నేను సీనియారిటీకి ప్రాధాన్యత తీసేస్తా, పనికి ప్రాధాన్యత ఇస్తా. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థలో పనికే ప్రయారిటీ ఉంటుంది. దేశంలో ఎక్కడ లేని జీతాలు తెలంగాణలో ఉన్నాయి. మరి వాళ్ళ నుంచి పని తీసుకోవాలి కదా, వాళ్ళని పని చేపియాలి కదా. ప్రభుత్వ పనితీరు బాగుంది అని చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. మరి ఏడాదికోసారి ఏడాది ఎక్కడిది, 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడ మార్పులకే వాళ్ళ కాలం పోతుంది. ఎక్కడా గ్రిప్ రావడం లేదు. మినిమం కనీసం ఒక 2 ఏళ్ళన్నా ఒక ప్లేస్లో ఉంచాలి ఒక అధికారిని. ఆ పర్ఫార్మెన్స్ అధికారి పనితీరు మంచిగా లేదు అనుకున్నప్పుడు ఆయన ఆ స్థానం నుంచి చలనం చేయాలి ఇవాళ. కానీ ఏముంది, రోజు ఏ రోజు మరి ఏమో నాకు అర్థమైతలేదు. కానీ మరి ఏమన్నా అంటే ఏమైనా చేతులు ఏమైనా మారుతున్నాయేమో. అధికారులను మార్చాలంటే గంపగుత్తగా మార్చాలి. అందులోకి వెళ్ళి ఎవరన్నా నాకు ఈ మంచి ప్లేస్ కావాలని అడిగినరు అనుకో, ఫైరోకారుడి కింద, అప్పుడు అందరి మార్చాల్సి వస్తుంది. మరి అక్కడ ఏమైనా చేతులు మారుతున్నాయా, అదొక డౌట్ కూడా ఉన్నది మాకు. అంటే గ్రూప్ 1కు సంబంధించని కాదు, గత ప్రభుత్వంలో ఎవరు ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు, బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు చాలా రకాలుగా నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగం కష్టపడి రాసినందుకు ఒక ₹5 500 నోటు నిరుద్యోగులు ఏది భిక్షయాటం చేసి వేసినందుకు ఒక మహిళ ఆత్మహత్య చేసుకునేది అభ్యర్థి. అట్లా 3 చనిపోయిన పరిస్థితి. ఎందుకు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయి మీరు నిరుద్యోగులుగా? వెళ్తాం, ఎప్పుడు దేనికైనా ఒక సమయం ఏమైనా ఉంటుంది కదా. వాళ్ళు 100 రోజులు అడిగినారు, మేము ఇప్పుడు సంవత్సరం నరిచ్చినాం, ఇంకొంచెం టైం వేచి చూసే ధోరణి. తర్వాత ఏమంటారు అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం వల్ల ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఒక కుదుటపడడానికి కొంచెం టైం కావాలని ఇప్పటికీ మమ్మల్ని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి కొంత సమయం ఏమైనా చూస్తున్నాము. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఏదైతే గత ప్రభుత్వాన్ని కాదనుకున్నామో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో, ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఒక కొత్త ప్రాంతీయ పార్టీకో జాతీయ పార్టీకో అవకాశం ఇస్తాం. కానీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. మీరు 10 ఏళ్ల పాలన అంటారు కదా, మీరు ఏదో గొర్రెలు మేకలను కొన్నట్టు ఓట్లు కొంటా అంటే కొన్ని సందర్భాలలో అవి నడవయి. ఇప్పుడు మీ గెలుపు కూడా గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు కొనకుండానే ఓట్లు వేసినాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తం పూర్తి స్థాయిలో కొనలేరు కూడా. రేపు ఇంకో 10 ఏళ్ళు మేము డబ్బులతోటి కొంటాము అంటే నడవది. రైట్. అంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వాన్ని నేను చాలా అబ్జర్వ్ చేసినప్పుడు హౌస్ అరెస్ట్లను లేదా నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకముందు బంధించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఆడ మగ తేడా లేకుండా అర్ధరాత్రి కూడా అమ్మాయిలను కూడా లాక్కెళ్ళిన పరిస్థితి చూసినాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? మీకు చెప్పేది అదే, నేను రాజకీయ నాయకులంతా ఒక తాను ముక్కలే. ఓకే. సో కాబట్టి వాళ్ళ దేహం మారుతుందే తప్ప వాళ్ళ చొక్కా మారది కదా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు పరిస్థితులు ఇక ఉండబట్టలేకపోతుండ్రు, ఉక్కపోతకు తట్టుకోలేకపోతుండ్రు. కాబట్టి అంతే, వీళ్ళకు సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను పెట్టుకున్నప్పుడు, సమర్థవంతంగా ఏదైతే నియామకాలు జరిగినప్పుడు, అధికార మంత్రాంగం అంతా నీకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరు బాగుంటుంది, ప్రజలలోకి సంక్షేమాలు వెళ్తాయి. అది లేనంత వరకు ఇదే ఉంటుంది. అసమర్థవంతమైన వాళ్ళని ఫైరోవల కింద తీసుకుపోయి నువ్వు ఇవాళ ఆయా బోర్డులకు చైర్మన్లు పెడితే అట్లనే ఉంటుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని స్పష్టంగా చెప్తున్నారా, లేకపోతే నటిస్తున్నాడు అంటున్నారా? ఆ మంత్రి మండలికే రావట్లేదు, మొత్తం మంత్రి మండలికి లేదు ఆ విజన్. అంటే ఇప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, అందులో రేవంత్ రెడ్డికి అవగాహన లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన చేయట్లేదా? మీ భాషలో వాళ్ళకి అవగాహన లేదు. అది
ప్రభుత్వము ఇప్పుడు ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసిండు, దుద్దిల శ్రీధర్ బాబు చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు, కోమటిరెడ్డి కూడా చేసిన పరిస్థితి ఉన్నది, దామోదర్ రాజనరసింహ కూడా చేసిండు. వాళ్ళందరూ అనుభవం ఉన్న మంత్రులే కదా. అనుభవం ఉన్నోళ్ళు కానీ అధునాతనమైన వాళ్ళు కారు కదా. అధునాతనమైన అంటే మీ భాషలో కొత్త ఒరవడిని పునికి పుచ్చుకున్న వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా ఉండాలి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఉండాలి, మనం పనితీరు కనబరచాలి. ఎక్కడిది మరి పాతోళ్ళే కదా అనుభవాల ద్వారా కొత్త రిఫార్మ్స్ రావాలి కదా. ఏవి కొత్త రిఫార్మ్స్ అంటే 6 పథకాలు కాదు కదా. అంటే మీ భాషలో ఏంటి? మా భాషలో ఏంటి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిఫార్మ్స్ అనేటివి ఉండాలి. ఆ రిఫార్మ్స్ లేవు. నేను ముందే చెప్పిన వ్యక్తిని కొనుగోలుదారు శక్తి చేయాలి, బానిసం చేయకూడదు, ఉచిత పథకాలకు అలవాటు చేయొద్దు. ఇచ్చినవు అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి కావాలి, మంత్రిమండలి ఏర్పాటు చేయాలి అనుకున్నారు. సో ఇచ్చినవు, ఇప్పుడు వాటిని కొంత తగ్గించుకుంటురా. నేను ఎవరద్దన్నారు, తగ్గించుకుంటురా. ఆ ఉచితాల నుంచి పని వైపు మళ్ళించు. ఎందుకు మళ్ళీ ఇస్తలేవు? నేను అదే వ్యక్తిని కొనుగోలుదారు శక్తి అన్నా ఆ రకంగా నువ్వు ప్రవర్తించాలి. కానీ శాశ్వతంగా నీ మీద ఆధారపడేటట్టు చేస్తే అడక్క తినటోళ్ళని తయారు చేస్తుండ్రు. ఇవాళ అడక్క తినటోళ్ళని ఇవాళ అంటే మొన్న మీరు చూసే ఉంటారు, కొంతమంది తెలంగాణలో దాదాపుగా 9 మందికి ఏమో ₹1 కోటి నజరానా కూడా ఇచ్చారు ఉద్యమకారులు. మరి దేనికి కీర్తించి ఇచ్చిండో ముఖ్యమంత్రి మీకు ఐడియా ఉండాలి. సరే వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు. మరి అంటే నాకు తెలిసి వాళ్ళని బుజ్జగించడానికి కోసం ఇచ్చిండో ఏమో తెలియదు నాకు. సరే వాళ్ళని గౌరవప్రదమైన వాళ్ళు గౌరవించాలి, మరి మిగతా వాళ్ళని కూడా గౌరవించాలి కదా. ఇవాళ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళ త్యాగం కూడా ఉంది కదా. మరి వాళ్ళని గౌరవించకుండా తనకు నచ్చిన వాళ్ళకు నజరానా, నచ్చని వాళ్ళకు జరిమానా అన్నట్టు చేస్తే బాగుండదు కదా. రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో చర్చ నడుస్తుంది పూర్తి స్థాయిలో. ఏంటిది అంటే ఇటు ఖాగర్కు సంబంధించి ఇటు మావోయిస్టులు, దాంతోపాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మావోయిస్టులను ఇక అంతిమ యుద్ధం ఇక పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేద్దాం, ఉండకూడదు అనేది ప్రభుత్వం వాదన. కేంద్ర ప్రభుత్వాలే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు. మావోయిస్టులతోని శాంతి చర్చలు జరిపి పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి రప్పించే ప్రయత్నం చేయాలని మేధావుల వాదన. రకరకాలుగా వేరియేషన్స్, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వాదన నడుస్తుంది. ఈ ఎపిసోడ్ను ఒక విద్యార్థి నాయకుడిగా, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను చాలా దగ్గర నుండి పరిశీలిస్తున్నారు కాబట్టి ఎట్లా చూడవచ్చు అసలు? ఈ దేశంలో అత్యున్నతమైనది ఏంటి అంటే ప్రజలు. ఓకే, ప్రజలు. అవును. ఒక వ్యక్తికి ఉండే విలువ చాలా గొప్పది ఈ దేశ ప్రజాస్వామ్యంలో. ఆ ప్రజాస్వామ్యం నడుస్తున్న క్రమంలో కొన్ని తప్పొప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులను ఎత్తి చూపడానికి ఆ అవసరం వచ్చిండొచ్చు. ఏది మన ఆ రోజు నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిఫార్మ్స్ వస్తున్నాయి ప్రభుత్వంలలో, ప్రజలకు సంక్షేమం అందుతుంది. మీరు అనుకున్నట్టు పూర్తి స్థాయిలో అందకపోవచ్చు, కానీ 25% అయినా ప్రజల దగ్గరకు వస్తుంది, ఒకప్పటిలాగా లేదు. లేనప్పుడు మీరు ప్రజలలో ఉండి ఉద్యమాలు చేస్తే మంచిది. ఇంకో ధోరణి, చాలామంది విప్లవకారుల ధోరణి నాకు అంతుపట్టది. ఇలా వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రజాకోర్టులో శిక్షలు ఉండాలి అని అనౌన్స్మెంట్ చేస్తారు. భారతదేశ సార్వభౌమాధికారం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇవన్నీ ఏవి పట్టదు. అప్పుడు వీళ్ళ మీదకి ప్రమాదం ముంచుకొచ్చే నాటికి మాత్రం భారతదేశ సార్వభౌమాధికారం గుర్తుకొస్తుంది, ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది, భారత రాజ్యాంగం గుర్తుకొస్తుంది. ఎందుకు మీకు ఈ ద్వంద్వ ధోరణి ఉంటుంది అని అడుగుతున్నాను. నేను కూడా ఈ రోజు వరకు నేను ఏ పార్టీలో లేను. గత ప్రభుత్వం మీద 100 కేసులు వేసిన ఈ ప్రభుత్వం మీద కూడా కేసులు వేసిన నేను ప్రజల నుండి కొట్లాడుతున్నా, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతున్నా. మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. ఓకే, వాళ్ళ అడవిలో పోరాటం చేస్తున్నారు, మీరు సమాజంలో చేస్తున్నారు. సమాజంలో ఉన్నాం. ఎందుకు మీ ప్రాణాన్ని పరంగా పెడతారు? ఒక కాలం జరిగిపోయింది, ప్రజలలోకి రాండ్రి, ప్రజలలో మమేకమై ఉద్యమాలు చేయండి. మీ అమూల్యమైన మేధాశక్తిని, మీ అమూల్యమైన మీ జీవితాన్ని ఎందుకు గన్నుకు బలిస్తారు? ఒక గన్నుకు ఎందుకు బలిస్తారు?
సరే ప్రభుత్వం పెద్దది, దాని దగ్గర మంత్రాంగం ఉంటుంది, కొంతకాలమే మనం పనిచేయగలుగుతాం. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఏర్పడి సో నువ్వు చేస్తున్న పని అది మీరు సమీక్షించుకోండి, లొంగిపోండి. నేనేమంటున్నా, ఈ వేదికగా మీ ప్రాణాలన్నిటి సరే మీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, మా సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, కలిసి ప్రజలలో మమేకమై పనిచేద్దాము. మీ అమూల్యమైన ప్రాణాలు ఎందుకు పోడగొట్టుకుంటారు? అందుకని ఇప్పటికీ ఇలా నేను చర్చలకు విలువను కాదు, లొంగిపోమ్మని అడగాలి. చర్చలు అంటే డిమాండ్స్ మళ్ళీ కొత్తగా అడుగుతారు, అది ప్రభుత్వంకు నచ్చకపోవచ్చు, ఆ చర్చలు సఫలం కావకపోవచ్చు, మళ్ళీ అదే స్థితిగతులు ఉంటాయి కదా. ప్రజలలోకి వచ్చి మీ డిమాండ్ ఏముందో ఆ ప్రజలకు తెలియజేసి ఆ ప్రజలతో మమేకమై కొట్లాడుండ్రి అనేది నా అభిప్రాయం, నా ఉద్దేశం, వాళ్ళకి ఇచ్చే నా సూచన, అంతే. రైట్. ఇంకొక అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను అనేకం చూస్తాం, చరిత్రలో మనం చదువుకున్నాం, దాంతోపాటు పుస్తక పఠన కూడా చేసి ఉంటాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే ఉత్పన్నమవుతున్నది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి సామాన్యులను, హిందువులనే టార్గెట్గా చంపారనేది మొదటి వాదన. రెండోది, ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతుంది అనేది ఇంకొక రకంగా ప్రచారం జరుగుతున్నది. యుద్ధం వల్ల ఇప్పటికే మనం ఉక్రెయిన్ కానీ ఇతర దేశాలకు సంబంధించి చూస్తాం, అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో ఏ విధంగా నష్టపోతున్నారు. ఒక దేశానికి సంబంధించి పూర్తిగా కూడా యుద్ధం అంటే పెట్టుబడుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఇతర ఎవరో ఆసక్తి కూడా చూపించరు. సో పాక్ భారత్ స్నేహపూరితంగా ఉంటే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలా, లేకపోతే యుద్ధం తప్పనిసరా, లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కరెక్టేనా, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది? అసలు పాక్ మంత్రి చెప్పిండు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మాకు అమెరికా బ్రిటన్లు సహకారం చేసినాయని, అది మా కర్మ, మేము చేయాల్సి వచ్చింది అని చెప్పిండు. అసలు ఉగ్రవాదానికి ప్రతీకనే వాళ్ళ ఆర్మీ ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేతుల పరిపాలన ఏముంది? అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందని అనుకుంటారు, కానీ అది శుద్ధ అబద్ధం. అది అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అంటే మిలిటరీ ఊరికి వస్తుంది, క్యాప్చర్ చేసుకుంటుంది ప్రభుత్వాన్ని, ఇంకోళ్ళని మార్చుతుంది. అక్కడ సిస్టమ్ అట్లా పాడైంది. ఇలా మరి ప్రపంచంలో ఏ మతంలోకి వెళ్ళి ఉగ్రవాదులు లేరు, ఎందుకు ఇస్లాం నుంచే ఉగ్రవాదులు ఉట్టుకొస్తుండ్రు? దాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం మరి ముస్లిం సమాజానికి ఉంది కదా. మరి ఎందుకు పునఃసమీక్షించుకుంటారు? అంటే ఇంకొక చిన్న ఇంటరప్ట్ ఏంటంటే, నేను ఎక్కడో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ చూసా, చిన్న పిల్లలు కూడా భారత్ అంటే దుష్మన్ అనే ఒక డైలాగ్ వదిలేస్తున్న పరిస్థితి. అంత దారుణంగా ఎందుకు మనల్ని శత్రువుగా చూస్తున్నారు? వాళ్ళ మతమే చెప్తుంది కదా, వాళ్ళ ఖురానే చెప్తుంది, వాళ్ళ హదీస్లే చెప్తాయి. ఏమని? నీకు భాయి అనేది ఒక ముస్లింకే భాయి, హిందూ ముస్లిం కాదు. ఈ ముస్లిమేతరుడు కాఫీర్. వాళ్ళ మతేతరుడు కాఫీర్, చంపేయాలంతే. కాఫీర్ అంటే చంపేయాలి. ప్రపంచం మొత్తం ముస్లిమే ఉండాలి, ఆదోర్ని కదా. ఇలా చాలామంది మాట్లాడుతుంటారు, అసలు ఈ మతం ఎందుకు, మానవత్వం కదా ముందు అని అంటారు. మరి ప్రపంచ దేశాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏది మత ప్రాతిపదికన లేని దేశం ఒకటేదో చూపించుండ్రి, అసలు మతమే లేని దేశం ఏదో ఒకటి చూపించుండ్రి. అసాధ్యం అది. మరి లేనప్పుడు ఈ నంగి మాటలు ఎందుకు మాట్లాడతారు? ప్రతి దేశంలో ఇప్పుడు మేధావులు ఎందుకు మాట్లాడతారు ఈ మాటలు? ఎలా ఇజ్రాయిల్ అనే ఒక చిన్న కంట్రీ, ఒకప్పుడు వాళ్ళని తరిమేసిండ్రు, వాళ్ళ దేశం లేకుండా ఎక్కడెక్కడో పారిపోయి వాళ్ళకున్న దేశభక్తి ఈ దేశంలో ఉంటే ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం అవతరిస్తాం. ఇలా మనకున్న భౌగోళిక పరిస్థితులకు, మనకున్న వనరులకు ఎలా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మనం అవతరిస్తుంటిమి. కానీ ఆ పరిస్థితి లేవి. అలా ఇది ఇజ్రాయిల్లో చొరబడి చిన్న పిల్లలని చంపినారు. ఏం నేర్పుతున్నాం మనం? గర్భిణీలను ఊచకోత కోసిండ్రు. అలా ఒక దేశం 6 దేశాల మీద యుద్ధం ప్రకటించింది. 95 లక్షల మంది జనాభా, 95 లక్షల మంది జనాభా. లెబనాన్, పాలస్తీన్ అయితే పనికి రాకుండా చేసి పడేసింది. ఎందుకు పనికిరానిది? మంచోడు
నలుగురు కాదు, మంచి వాళ్ళు నలుగురు ఇవ్వాలి కదా ఈ ప్రపంచానికి. చెడ్డవాళ్ళతో ఏం పని ఉంది? శిక్షలు వేస్తున్నాం కదా, అట్లనే పాకిస్తాన్కి బరాబరి శిక్ష వేయాల్సిందే మనం. ఈ తరుణంలో యుద్ధం అవసరం లేదు కానీ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితులని నాశనం చేయాల్సిందే, పక్కా నాశనం చేయాల్సింది. ఎందుకంటే వాడి వల్ల పక్క దేశానికి కూడా ప్రాబ్లమే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు అలాంటి మనుషులు ఎందుకు, అలాంటి దేశంతో మనకేం చర్చలు సంప్రదింపులు? ఓకే రైట్, ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనకు సంబంధించి? నేనేమంటున్నా, ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నూతి కాడికోయాట నోటితో గునిగితే ఈత రాదు. కాబట్టి నూతి కాడిపోయి ఈదడికి ప్రయత్నం చేస్తే ఈత వస్తుంది, లేకపోతే రాదు. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. 5 ఏళ్ల కాలాల పాటు మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే తప్పే. సో తప్పు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం కట్టిన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పరిపాలన పారదర్శకంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా మనం ఇన్నేళ్ళ 5 అంటే పసిగుడ్డు ప్రభుత్వం అని 10 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ 100 రోజుల ప్రభుత్వం అని 150 సంవత్సరంన్నర అయిపోయింది, 180-200 రోజులు అయిపోయినాయి. ఇంకేమున్నది ఇవాళ? అంటే ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకి ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వ పనితీరు బాగున్నట్టు అనిపిస్తలే, పరిపాలన సక్రమమైన పద్ధతిలో నడిపియాలంటే ప్రతిపక్షం కూడా బందోబస్తు ఉండాలి. ప్రతిపక్షం కూడా ఈ తరుణంలో అటు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంక ఇతరత్ర పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఈ పార్టీలన్నీ ప్రజల తరపున పనిచేయాలి. ఇప్పటి నుంచే పనిచేసి పారదర్శకంగా ప్రభుత్వాన్ని పనిచేయాలి. పనిచేయకపోతే ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలలో తీసుకుపోయి మీరు ఏం చేస్తారో చెప్పాలి. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా మనం నడుం కట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన శంకర్ వాదన ఒకటే, పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువలో ఉండాలి, ప్రజల వైపు ప్రభుత్వం ఉండాలి. కానీ ఇక్కడ పూర్తిగా కూడా ప్రజలకు దూరంగా ప్రజల్ని కలిసే స్థితిలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు లేరు. పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేసినట్టుగా కనిపించట్లేదు అంటూ కూడా వారి వాదన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందా? ప్రభుత్వ పెద్దలు ప్రజల్లోకి వెళ్తారా? సంక్షేమ పథకాలు అందిస్తారా? వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? ఏం జరగబోతుందనేది మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.